పూర్ణుడ దేవ దేవ నిన్ను నమ్మి వేడుకొందు దేవా మమ్ము కావరావా దేవా మమ్ము కావరావా జీవముడిగిన ప్రాణికోటికి జీవమిచ్చడి స్వామి యేసు జీవముడిగిన ప్రాణికోటికి జీవమిచ్చడి స్వామి యేసు విగత జీవుల వెతలు బాపి విగత జీవుల వెతలు బాపి నిత్య జీవము నిమ్ము దేవ నిత్య జీవము నిమ్ము దేవ దేవా మమ్ము కావరావా దేవా మమ్ము కావరావా తెలియని అంధకారం ఆవరించెను ఆశ్రితులను దారి తెలియని అంధకారం ఆవరించెను ఆశ్రితులను వెలుగునిచ్చి చింత చేర్చి వెలుగునిచ్చి చింత చేర్చి శాంతి గూర్చుము దేవదేవ శాంతి గూర్చుము దేవదేవ దేవా మమ్ము కావరావా దేవా మమ్ము కావరావా జీవపూర్ణుడ దేవదేవ నిన్ను నమ్మి వేడుకొందు జీవపూర్ణుడ దేవదేవ నిన్ను నమ్మి వేడుకొందు దేవా మమ్ము కావరావా దేవా మమ్ము కావరావా స్తుతులు మహిని చెల్లును నోము పూజలు చేరు మిమ్మును మహిమ స్తుతులు మహిని చెల్లును నోము పూజలు చేరు మిమ్మును మృతులు మిమ్మును చేరమిగులా మృతులు మిమ్మును చేరమిగుల స్తోత్ర గీతము పాడగలరు స్తోత్ర గీతము పాడగలరు దేవా మమ్ము కావరావా దేవా మమ్ము కావరావా. ఈనాటి దివ్య పూజాబలిని దుగ్గింపూడి రఫేల్ రెడ్డి సునీత కుటుంబ సభ్యులు, పెంటారెడ్డి ప్రతాప్ రెడ్డి నిర్మల కుటుంబ సభ్యులు, పెంటారెడ్డి ప్రభాకర్ రెడ్డి లలిత కుటుంబ సభ్యులు, యు జార్జి రెడ్డి రాణి కుటుంబ సభ్యులు సైతం యొక్క మరణించినటువంటి మన సహోదరి ఆత్మకై ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఇక్కడ సమావేశమై మన యొక్క సహోదరి జ్యోతిని ఆ దేవాతి దేవునికి అర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో దయగల దేవుడు, ప్రేమగల సర్వేశ్వరుడు మన ప్రార్థనలను బట్టి మనం అర్పించేటటువంటి దివ్య పూజాబలను బట్టి ఆమె జీవించి ఉండగా ఆమె యొక్క మంచితనాన్ని బట్టి ఆమె స్వీకరించినటువంటి దివ్య సంస్కారాలను బట్టి దేవుడు ఆమెకై పరలోక ద్వారములను తెరవాలి అని ఆమె యొక్క ఆత్మను ఉత్తరించు స్థలంలో నుండి విముక్తిని దయచేసి పరలోకంలో
పునీతులతోనూ సన్మనస్కులతోనూ దేవదూతలతో కలిసి నిత్యము ఆనందించి సంతోషించే భాగ్యాన్ని ఆమె యొక్క ఆత్మకోసగమని, ఆమె యొక్క మరణం వల్ల దుఃఖంతో ఉన్నటువంటి ఆమె యొక్క కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరికీ కూడా దేవుడు ఓదార్పును దయచేసి కన్నీటిని తుడిచి గుండె నిబ్బరాన్ని మనోధైర్యాన్ని వారికి ప్రసాదించాలి అని ఈనాటి దివ్య పూజా బలిలో ఆ దేవాతి దేవుని భక్తితో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సగవాసము మీతోనో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఈరోజు మనందరికీ ఎంతో విషాదకరమైనటువంటి దినము. అనురాగమూర్తి అయినటువంటి అంబటి జ్యోతి స్వర్గస్థురాలయ్యారు నిన్నటి దినాన. ఆమె మరణము మనందరికీ ఎంతో బాధ. ఎందుకంటే తను జీవించినప్పుడు తన ప్రేమను, మమతానురాగాలను మనతో పంచుకుంది. సుఖ దుఃఖాలన్నిటిని కూడా మనతో పంచుకుంది. మరణంతో ఈ బంధాన్ని తెంపుకొని తిరిగి వెళ్ళిపోతుంటే, కానరాని లోకానికి వెళ్ళిపోతుంటే మనందరి కళ్ళల్లో నీరు తెప్పిస్తూ ఉంది జ్యోతి. ఆమె అంతిమ యాత్రలో ఈరోజు పాల్గొంటున్నటువంటి గురువుల, మఠవాసుల, విశ్వాసుల మరియు జ్యోతి తరపున, మరి రాజు తరఫున విచ్చేసినటువంటి బంధుమిత్రాదులందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ఆశ్రు నివాళులను ఆమెకు ఘటిస్తూ ఉన్నాను. జ్యోతి మరణము రాజుకి ఒక మంచి భార్య మరణించినట్టు, శ్రేయకు ఒక మంచి తల్లి, ఆదర్శమూర్తి అయినటువంటి తల్లి చనిపోయినట్టు, మన గ్రామస్తులకు ఒక ప్రేమ కలిగినటువంటి గ్రామస్తురాలు మరణించినట్టు, బంధువులందరికీ కూడా ప్రేమను పంచినటువంటి ఆత్మీయురాలు చనిపోయినట్టు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మన హృదయంలో ఎంతో క్రేదాన్ని నింపుకున్నాం. ఈ సందర్భంగా మొట్టమొదటిగా రాజుకి, తర్వాత శ్రేయకు, వాళ్ళ అల్లుడికి, తర్వాత తోబుట్టువులకు, బంధుమిత్రాదులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. జ్యోతికి భగవంతుడు తప్పకుండా స్వర్గం ఇస్తాడన్న నమ్మకం నాకు కలుగుతుంది. ఎందుకంటే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మంచి పోరాటమును పోరాటి తిని కడవరకు నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, జీవనకర్త అయిన దేవుడు నాకు జీవ కిరీటాన్ని తప్పక అనుగ్రహిస్తాడని చెప్పాడు. ఈ కరోనా వ్యాధి ఏంటంటే ఒకరోజు మరణాన్ని చూపిస్తుంది, ఒకరోజు జీవాన్ని చూపిస్తుంది. 10 రోజులు చావు చూపిస్తుంది, 10 రోజులు జీవం చూపిస్తుంది. జీవన్ మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఎంత బాధను అనుభవించిందో ఆమె. మనలో చాలామంది ఆమెను సందర్శించిన వాళ్ళం మనం చూసాం. అంత బాధపడ్డా, అంత పోరాటం పోరాడినా చావుతో ఆమె చివరి వరకు దేవుడి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించింది. కాబట్టి ఆమె విశ్వాసం తప్పకుండా ఆమెకు జీవ కిరీటాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకం ఈరోజు మనందరిలో మూర్తిభవిస్తుంది. కాబట్టి ఈ దివ్యబలి పూజలో ఆమె ఆత్మ శరీరాల్ని దేవుడికి అర్పించుదాం. ఈ పూజా బలి ద్వారా భగవంతుని యొక్క దయ ఆమె మీద ఉండాలని, స్వర్గద్వారాలు తెరిచి తన సన్నిధిలో కలంతకాలము జీవించే భాగ్యాన్ని ఆమెకు దేవుడు ప్రసాదించాలని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఈ పూజను యోగ్య రీతిన దేవుడికి సమర్పించుటకు మన పాపములను అంగీకరించుదాం. వినరావ నా హృదయ క్రందన, నీ వాక్యపు వెలుగులో నా జీవిత దోషమును కనరావా. వినరావ నా హృదయ క్రందన,
నీ వాక్యపు వెలుగులో నా జీవిత దోషములు నీ రక్తపు దారులతో నా పాపపు స్థితిని క్షాళన చేయుము నా రక్షక యేసువా నా రక్షక యేసువా కనరావా వినరావా నా హృదయ క్రందన నీ వాక్యపు వెలుగులో నా జీవిత దోషములు కనరావా వినరావా నా హృదయ క్రందన యోచన కోల్పోయి సాతాను వశమై సత్యమునకు దూరమై జ్ఞానహీనుడనై యోచన కోల్పోయి సాతాను వశమై సత్యమునకు దూరమై మోసపోయితిని అశుద్ధుడానైతిని మోసపోయితిని అశుద్ధుడానైతిని నీ రక్తపు ధారలతో నా పాపపు స్థితిని క్షాళన చేయుము నా రక్షక యేసువా నా రక్షక యేసువా కనరావా వినరావా నా హృదయ క్రందన నీ వాక్యపు వెలుగులో నా జీవిత దోషములు కనరావా వినరావా నా హృదయ క్రందన సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేదురుగాక. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర సర్వశక్తిగల పిత, నీవు శిలువ పరమ రహస్యముల ద్వారా మమ్ము బలపరిచితివి. నీ కుమారుని పునరుత్థానపు పరమ రహస్యములో భాగమును దయచేసితివి. ఇహలోకంలో జీవితమును ముగించిన నీ సోదరి అంబటి జ్యోతిని కనికరించి అన్ని పాపములను మన్నించి పరలోక పునీతుల బృందములో నొకనిగా చేర్చుకునము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిర్మల జీవితమే వృద్ధత్వమునకు చిహ్నము. మొదటి పట్టణము సాముయేలు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. యవనమున చనిపోయిన పుణ్య పురుషునికి విశ్రాంతి లభించును. దీర్ఘకాలము జీవించుట వలననే గౌరవము కలుగదు. పెక్కిండ్లు బ్రతుకుట వలననే జీవితము సార్థకము కాదు. జ్ఞానార్జనమే తలనెరయుటకు గురుతు. నిర్మల జీవితమే వృద్ధత్వమునకు చిహ్నము. ప్రభువుకు ప్రీతి కలిగిన పుణ్యపురుషుడొకడు కలడు. ప్రభువు అతనిని ప్రేమించెను. అతని పాపాత్ముల నడుమ వసించుచుండగా ప్రభు అతనిని పరమును కొనిపోయెను.
చెడును ఆ సజ్జనుని మనస్సును పాడు చేసినదే. దుష్టత్వము ఆ సత్పురుషుని హృదయమును చెరచెడినదే. కనుక ప్రభువు అతనిని ముందుగానే తీసుకొని పోయెను. చెడుగు నరులను మభ్యపెట్టి వారు మంచిని గుర్తింపకుండునట్లు చేయును. వ్యామోహములు మంచివారి హృదయములను కూడా చెరచును. కానీ ఆ సజ్జనుడు స్వల్పకాలముననే సిద్ధి పొంది దీర్ఘకాలమున జీవించిన వాడాయను. ప్రభువు ఆ సత్పురుషుని వలన ప్రీతి చెంది అతడి పాప ప్రపంచము నుండి సత్వరమే కొనిపోయెను. ప్రజలతనిని మరణమును గూర్చి తెలిసిన వారు విషయమును అర్థము చేసుకోలేదు. సత్యము వారి తలకెక్కలేదు. ప్రభువు తన భక్తులకు కృపను కరుణను దయచేయునని వారిని కాచి కాపాడునని ప్రజలు గ్రహింపరైరే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణా ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చిన తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చిన తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, మనలో ఎవ్వడును తన కొరకై జీవింపడు, ఎవ్వడును తన కొరకై మరణింపడు. మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని
పాలించు నిమిత్తమై క్రీస్తు మరణించి సజీవుడాయను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడుదుము. ఏలైనా నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాళ్ళు నా ఎదుట తప్పక మోకరించును. అందరూ దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? ఏది నీది కాదుగా నిఖిలమందున. నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? ఏది నీది కాదుగా నిఖిలమందున. నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసుకో. సత్యమైన పాలన జరుగునచ్చట. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసుకో. సత్యమైన పాలన జరుగునచ్చట. యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా. యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా. నిత్య న్యాయమెప్పుడు నిలిచియుండును. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 27. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉన్న ఎడల నా సహోదరుడు మరణించి ఉండెడివాడు కాడు. ఇప్పుడు అయినను దేవునిని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానము అందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడగు క్రీస్తువు
నీవే అని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. స్పందించే హృదయం, స్పర్శించే హస్తాలు. ఏ హస్తాలు అయితే, ఏ చేతులైతే స్పర్శిస్తాయో వాటిని కార్యరూపంలో హృదయ అంతరంగంలో నుంచి వెల్లువెడుతూ ఉన్నాయని ఈరోజు అర్థం చేసుకోవచ్చు. మానవ జీవితం అంతయు కూడా ఈ రెండు విషయాల మీదనే ఉంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే మనస వాచ కర్మెన వారి జీవితాలలో స్పర్శిస్తూ ఉంటారో, కనుగొంటూ ఉన్నారో, అవి చేతల రూపంలో మరియు హృదయ అంతరంగంలో నుండి ఇదిగో నా బ్రతుకుకు అర్థం దొరికింది, నా జీవితానికి ఒక పరమార్థం ఉన్నది, నా యొక్క యలోక యాత్రలో ముగించుకున్నప్పుడు నా చేతులతో చేసిన మంచి పనులు, నా హృదయం నుండి పలికిన మంచి మాటలు, నా చేతుల్లో నడిచినటువంటి ఆ నడవడిక, కాళ్ళతో ప్రత్యేకంగా ఏదైతే చేస్తూ ఉన్నానో అవి మాత్రమే నాతో వస్తూ ఉన్నావని ఈ రోజున మన సహోదరి జ్యోతి గారు తెలియజేస్తూ ఉన్నారు. వెలుగుతున్న కొవ్వొత్తిలాగా తనను తాను కరిగించుకుంటూ కేవలము భర్త పేరు మాత్రము రాజా కాదు, ఒక రాజులాగా బ్రతకాలి. రాజు సింహాసనంలా ఏ విధంగా ఉంటూ ఉన్నాడో నా భర్తను అలాంటి ఒక సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా చూసుకోవాలి. శ్రేయ కుమార్తెను కూడా ఒక మంచి జీవితాన్ని అందించాలని ప్రతినిత్యము కూడా ఆలోచనలతోటి, చేతలతోటి, కార్యాలతోటి తనను తాను తగ్గించుకుంటూ క్రైస్తవ జీవితము, కథోలిక జీవితము, దివ్య సంస్కార జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి ఆమోద్యమయ్యే విధముగా జీవించి ఈ రోజున మనందరి ముందు జీవమున్నా సరే, జీవము లేకున్నా సరే ఒకరు పలుకుతూ ఉంటారు, ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించాలని కాదు, కానీ ఎంతమందిని సంపాదించుకున్నాడు, ఒక మనిషి ఎంత పెద్దవాడన కాదు, కానీ ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో ఎంతమంది హృదయాల్లో చెద్రనే ఒక ముద్ర వేసుకున్నాడో పరిశీలించుకొని పలుకుతూ ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, ఎందుకంటే చాలామంది బ్రతికి ఉండగానే మరణిస్తారు, చాలామంది ఒక జీవము లేని వారిగా మరణిస్తూ ఉంటారు. చేతులు భగవంతుడు ఒక జీవాన్నిస్తూ ఉన్నాడు. ఇదిగో నా యొక్క జీవితము, నా రూపు లేఖల్లో ఈ యొక్క నీకు జీవితాన్ని ఇస్తూ ఉన్నాను, దాన్ని ఏ విధంగా నీవు నీ దేవుని యొక్క రూపంలో ముందు కొనసాగింపబడుతున్నావని ఈ రోజున వాక్యం సెలవిస్తుంది. ప్రేమ సహోదరి సహోదరులారా, రెండవదిగా ఈ రోజున పట్టణాలు మనం చూస్తూ ఉన్నాం. కొంత పౌలు గారు పలుకుతూ ఉన్నారు, ఇదిగో మీరందరూ కూడా ఒక నూతన సృష్టిగా భగవంతునిలో మీ యొక్క పేర్లు నిలవబడుతూ ఉన్నవి. మీ జీవితము ఇంతటితో ఆగిపోవడం లేదు, కానీ మీ జీవితము పరలోకానికి నాందిలాగా ఉంటుంది పలుకుతూ ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితము ఈ లోకమైన జీవితం కాదు, ప్రతి మనిషి జీవితము కూడా పరలోకానికి నాంది లాంటిది. మరి పరలోకానికి నాంది నుండి ఆ జీవితాన్ని ఈ భూలోకంలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము అంటే నాకు తెలిసిన రెండు సూత్రాలు. ఒకటి, ఎంతమందిని సంపాదించుకున్నాము, ఎంతమందిని సంపాదించుకునే వాటిలో సహాయపడుతూ ఉన్నాము. ఈ రెండు విషయాల్లో ఒక మనిషి చనిపోయిన తర్వాతకి, బ్రతికి ఉన్నప్పుడు, ఒక మనిషి ఇంటికి వస్తున్నప్పుడు ఈ రెండు తలంపులు మన జీవితాల్లో ఉంటూ ఉన్నవి. అందుకే ప్రేమ సహోదరి సహోదరులాడ, భగవంతుడు మనిషిని చేసినప్పుడు పలుకుతూ ఉంటాడు, తన కంటికి ఇంపుగా ఉన్నది, ఆనందంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది,
పుట్టిన ప్రతి వాడు కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. పుట్టిన ప్రతి వాడు కూడా జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. చిన్న చిన్న మాటలతో కావచ్చు, చిలిపి చిరునవ్వుతో కావచ్చు, తీయని అడుగులతో కావచ్చు, ఇవన్నీ కూడా స్పర్శించే విధంగా ఉంటాయి, ఆనందపరిచే విధంగా ఉంటాయి. మరి బ్రతికి చనిపోయినప్పుడు ఎందుకు కన్నీళ్ళు మన కళ్ళతో వస్తున్నవి? ఎందుకు ఆ చిరునవ్వు దూరం అవుతున్నది? ఎందుకు ఆ యొక్క మాటలు ఇక లేవని దూరం అవుతూ ఉన్నాయా అంటే కాదు. ఎందుకు దూరం అవుతూ ఉన్నాయా అంటే ఆ మనిషి మన జీవితంలో ఒక ముద్ర వేసి వెళ్ళినాడు. మరి ఆ ముద్ర ఏమిటా అంటే మంచి ముద్ర వేస్తే ఆ యొక్క కన్నీళ్ళు ఆగకుండా వస్తాయంట. అదే చెడు ముద్ర వేస్తే ఎంత ప్రయత్నించినా కన్నీళ్ళు రావంట. ఎందుకంటే ప్రేమ సహోదరి సహోదరులారా, ఒక బంధాన్ని కూడుకున్నటువంటి ఆ యొక్క జీవితము ముందు కొనసాగాలంటే మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల బంధం ఉంటే ఆ బంధముతోటి భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది. మరి మూడవదిగా ఏ కుటుంబం అయితే దేవునితో కుటుంబ సభ్యులతో బంధుత్వాన్ని ఏర్పరచుకుంటారో అది మూడో వ్యక్తికి కొనసాగింపుగా ఉంటుంది. ప్రేమ సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని ఈ రోజున మన యొక్క సహోదరి జ్యోతి గారు తెలుపుతూ ఉన్నారు. ఇదిగో నా యొక్క జీవితము కేవలం నా కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, నా యొక్క బంధం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా పరిమితం పలుకుతూ ఉన్నారు. ప్రేమ సహోదరి సహోదరులారా, మనిషి తన జీవితంలో అందుకే అంటూ ఉంటారు, ఎలా జీవించామని కాదు, కానీ చనిపోయే ముందు పలికిన ప్రతి మాట కూడా చివరి పేజీలో ఒక అక్షరంలా నిలిచిపోతుంది. మరి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ చివరి పేజీలో చూస్తూ ఉంటాం. ద ఎండ్ అనే సినిమాలో శుభం అనేటువంటి ఆ టైటిల్ ఎప్పుడైతే వస్తూ ఉన్నదో అదే విధంగా మనిషి జీవితంలో చిట్ట చివరి మాటలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రేమ సహోదరి సహోదరుల బలాన్ని చేకూరుస్తుంది. కేవలం ఆస్తి పాస్తులు మాత్రమే కాదు, కేవలం బంధుత్వం మాత్రమే కాదు, కేవలం ఎన్ని ఇచ్చిపుచ్చుకున్న మాత్రమే కాదు, అంతకంటే గొప్పది. ఒక్కసారి వెనక్కు నెమ్మరు చూసుకుంటే తెలుస్తూ ఉంది, ఎలా జీవించాను, ఎంతమంది సంతోషంగా ఉన్నాను, ఎంతమంది సంపాదించుకున్నాను. పుంత పౌలు గారు పలుకుతూ ఉన్నారు, ఇదిగో నేను జీవించిన జీవితము మరణించిన జీవితమే ఎవరి కొరకు అంటే ప్రభు కొరకు మాత్రమే. అందుకే ప్రేమ సహోదరి సహోదరులారా, చనిపోయే ముందు తెలుస్తుంది, నేను ప్రభు కొరకు జీవించానా, నా కోసం జీవించానా, నన్ను సృష్టించిన వాడి కోసం జీవించానా, సృష్టించిన వ్యక్తులతో జీవించానా, నన్ను సృష్టించిన దేవుని ఆనందపరిచే విధంగా జీవించానా, ఇచ్చిన జనాలతో ఆనందంగా ఉన్నానా లేదా. రెండవది ప్రేమ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి చివరి దశలో మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా బాధపడి ఎంతో అవస్థలో ఉన్నటువంటి తన జీవితం ఈ రోజున మనకి ఒక సాక్ష్యంగా మారుతుంది. ప్రేమ సహోదరి సహోదరులారా, చాలామంది అంటూ ఉంటారు, చనిపోయిన తర్వాతకి ఉత్తరించు స్థలంలో ఒకటి ఉంటున్నది, ఆ ఉత్తరించు స్థలంలో మనం మంటలో వేస్తాము, మన జీవితాలు ఇదిగో అగ్నిలో ఉంటూ ఉన్నవి, ఏ విధంగా బయటికి పడాలో తెలియదు. కానీ ఏ ఒక్క వ్యక్తి అయితే జీవితంలోనే ఉత్తరించు స్థలములాగా జీవిస్తూ ఉంటాడు. ప్రతి నిమిషము కూడా భగవంతుడా, ఇదిగో నేను ఒక జీవితాన్ని జీవించాను, నీకు ఇష్టమైతే నా కొనసాగింపు ఇవయ్యా, నాకు ఇష్టం లేకపోతే తీసుకో వెళ్ళయ్యా ఈ జీవితాన్ని. ఏ వ్యక్తి అనుకుంటూ ఉన్నారో అది ఉత్తరించిన ప్రత్యేక ప్రార్థన. ప్రేమ సహోదరి సహోదరులారా, తన జీవితం అంతా కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆసుపత్రిలో డాక్టర్స్ చెప్పే ప్రతి మాట కూడా హృదయంలో తాకి ఎప్పుడు పోతాను ఈ లోకం నుంచి, నా వల్ల ఇంతమంది బాధపడుతూ ఉన్నారే, ఇంతమంది దర్శిస్తూ ఉన్నారే, ఇంతమంది సంప్రదిస్తూ ఉన్నారే, ఇంతమంది సందర్శిస్తూ ఉన్నారే, నా వల్ల ఎందుకు ఈ జీవితానికి ఇంతమంది నేను కన్నీళ్ళు చూస్తూ ఉన్నానని మదన వేదన పడుతూ పలికిన ప్రతి మాట కూడా ప్రేమ సహోదరి సహోదరులారా, చివరి క్షణం తను పలికిన మాట, ఇంతమంది ఉన్నా సరే ఎవరిని కూడా హృదయంలో సంపాదించుకోలేకపోయాను, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే అందరినీ కూడా నాకు కావాలని ఒక చిన్న మాట. ప్రేమ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం, ప్రభు క్రీస్తు మరణించే సమయంలో ప్రభువా వీరేం చేసి తెలియదు, దయచేసి వారికి పరలోక రాజ్యాన్ని
స్థానం పలుకుతున్నటువంటి మాటలు ఈరోజు చూస్తున్నాం. అదే చివరి మాటలు. ప్రేమ సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు కూడా, ఇన్ని సంవత్సరాలు కూడా రకరకాల కారణాలతోటి నేను నాకున్నటువంటి నా అనుకునేవారు రక్త సంబంధికులు బంధువులతోటి కొన్నిసార్లు రకరకాల కారణాలతోటి దూరం చేసుకున్నాను. ఏదో తప్పులు చేశాను, ఇప్పుడైనా నాకు కావాలని ఆ యొక్క మన పశ్చాత్తముతో ఉన్నప్పుడు ప్రేమ సహోదరి సహోదరులారా అనుకుంటూ ఉన్నాను, ఆ పరలోకంలో తాను చేరుకున్నది. ఎందుకంటే మనస్సు నుండి వచ్చే ప్రార్థన నిష్కలంకమైనది. మనస్సు విప్పి చేసే ప్రతి ప్రార్థన కూడా ఎంత త్యాగమైనదంటే కేవలం దేవుని మీద ఆధారపడ మాత్రమే కాదు, భగవంతుని రూపం ఉన్నటువంటి నా వారు నాకు కావాలి, ఆ సంతోష దినాలు కావాలి, ఆనందపరిచే సమయం కావాలి, నా వాళ్ళు అనుకున్నట్టు నాకు రక్త సంబంధికులు నా బంధువర్గం మరొకసారి ఒకవేళ నేను చూసుకోలేకపోయినా నా కుమార్తెకు కావాలి, నా భర్త కావాలని చేసే ప్రతి ప్రార్థన కూడా చాలా శక్తి ఉంది. ప్రేమ సహోదరి సహోదరులారా, చివరన అన్నిటికీ మించిన గొప్పదైన ప్రార్థన ఈ రోజున దివ్య బలి పూజ. ఇక్కడ కూర్చుని మనందరికీ కూడా ఒక సాధారణ బలి పూజ, కేవలం మరణించకు చేసే చిన్న ప్రార్థన కావచ్చు. ఇంతకంటే గొప్పదైన గొప్ప భాగ్యం ఏమిటంటే తనకు అవసరం ఈ రోజున. ఎందుకు అవసరమా అంటే జ్ఞాన స్నానము ద్వారా తల్లి శ్రీ సభలో భాగస్వామి తను ఈ రోజున మరి అదే జ్ఞానస్నాన బిడ్డ ద్వారా ఆ పరలోకంలో చేరుకోవాలంటే ఈ దివ్య సంస్కారం చాలా అవసరం. మరి ఏమిటా దివ్య సంస్కారం అంటే ప్రభు క్రీస్తు రక్త శరీరాలతో స్వీకరించిన మనందరము కూడా ఒకే ఒక ప్రార్థన చేసుకునే ప్రార్థన అవసరం. ఏమిటా ప్రార్థన అంటే, భగవంతుడా ఇదిగో దైవ దూతలతో ఉన్నటువంటి ఆ పునీతులతోటి మా సహోదరికి స్థానం కల్పించయ్యా. తెలిసి తెలియక తప్పొచ్చి లేకపోతే సంతోషముతో చేసిన ప్రతి ఒక్క పాపాన్ని మన్నించి తనకు స్థానం కల్పించయ్యా. ఆ ప్రార్థనకు ఎంత చేరి ఉన్నాం ప్రేమ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇదే దివ్య బలి పూజ నుండి వస్తున్న ప్రతి అనుగ్రహ ఫలాలు, కృపావరాలు, దేవునికి ఆశీస్సులు ఈ రోజున మన సహోదరి స్వీకరించింది. గడిచిన ప్రతి దివ్య బలి పూజలో తను పాల్గొన్నది. దేవుని కష్టాలతోటి అభిషక్తులు ప్రత్యేకంగా ఆ యొక్క ప్రభు క్రీస్తుని స్వీకరించి ఆ పరలోకానికి నాంది పలికింది. ప్రేమ సహోదరి సహోదరులారా, ఇలాంటి గొప్పదైన భాగ్యం మరొకసారి తను దయచేయమని, ఆ పరలోకంలో తనకి వెళ్ళడానికి ప్రాప్తిని దయచేయమని మనందరి యొక్క ప్రార్థన సహాయం ద్వారా. అందరూ బలహీనతులే, ఏ ఒక్కరు కూడా పుణ్యాత్ముడు కాదు ఈ లోకంలో. ముఖ్యంగా కూర్చొని అందరూ పుణ్యాత్ములు కాదు, అందరూ కూడా ఏదో రకంగా బలహీనం ఉంది. కానీ బలహీనులు అందరూ కూడా కలిసి పుణ్య జీవితము జీవిస్తే, ఒక ప్రార్థన చేస్తే అది పుణ్య ప్రార్థన అవుతుంది ప్రేమ సహోదరి సహోదరులారు. కాబట్టి దివ్య బలి పూజ ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఎందుకు అంటే స్పర్శించే హృదయము, స్పందించే హస్తాలు. ఈ రోజున మనందరం కూడా చేతులు జోడించి స్పర్శించే విధంగా, స్పందించే విధంగా హృదయము విప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా సహోదరికి ఆత్మశాంతిని దయచేయండి, మా సహోదరి కుటుంబంలో అందరికీ కూడా ఒక ఓదార్పును దయచేయండి, అభయహస్తం దయచేయండి. ఈరోజు తల్లి అయిన శ్రీ సభ మరియ మాత యొక్క జన్మాన్ని కొనియాడుతున్నది. భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారంగా అగస్త్యుని గారు పలుకుతూ ఉంటారు. ధన్య మదర్ తెరీసా ప్రత్యేకంగా అదేవిధంగా మన యొక్క ప్రియతమ తల్లి, ఆధ్యాత్మిక తల్లి, వారిరువు కూడా తన కోసం జీవించలే, కానీ దేవుని మహిమపరిచే విధంగా జీవించారు. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని మహిమపరిచే జీవితంగా ఉన్నాయా? ఒకవేళ మన సహోదరి దేవుని మహిమపరిచే విధంగా జీవిస్తే ప్రభువును వందనాలు తెలియజేసుకుందాం. మహిమపరచలేనివి అలాంటి జీవితం జీవిస్తే మనందరం కలిసి దేవుని మహిమపరుస్తూ ప్రభువా మా సహోదరి ఇచ్చిన కానుక వందనాలు తెలియజేస్తున్నాం, తన యొక్క రాజ్యంలో చేర్చుకొని విన్నవించి ప్రార్థన చేసుకుని దివ్య బలి పూజలో. అందరం నించుందాం. విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వారుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరం కూర్చొని అర్పణ గీతం పాడదాం. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ అప్పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. గోధుమ అప్పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చీకొనుము స్వామి దీవించుము. చీకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని, ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును. గైకొనుము, అర్పింతును. గైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమన్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములనన్నిటినీ పరిహరింప చిత్తగించితివి. ఈ దినమున మేము నీకు అర్పించు ఈ బలి నీ దాసురాలైన అంబటి జ్యోతి నీతో సైక్యపడి తిరిగి జీవముతో లేచు భాగ్యమునకు పాత్రుడుగా అగుదునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా మేము ఎల్లప్పుడూ యచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తమో న్యాయమో ధర్మమో రక్షణదాయకము. ఎందుకన మేమందరము మరణింపుటకు కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీ కోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేసెను. కావున దూతల గాయ బృందములతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ నీవే పరిశుద్ధుల్ 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 నీవే పరిశుద్ధుల్ దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయ్యు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము, నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము ఒసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పారివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ దినము మీరు ఈ లోకము నుండి పిలుచుకున్నటువంటి జ్యోతి అను మీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థాన మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపెడు క్రీస్తు మా దీన శరీరమును అతని మహిమగల శరీరమును పోలి ఉండునట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమునర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. ఓ ప్రభువా, ఈ ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుడు. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు మరణించిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపాసాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానగ్రము వలన మా పాపముల నుండి విముక్తులము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్తము ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారంతా ధన్యులు. నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితమును దయచేదురుగాక. ఆమేన్. ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రండు.
సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. పాపభారము తొలగించి ప్రమోదములో కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును కలిగించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. పాపభారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. మారని మదిని మదించి మారిన హృదిని దయచేయు మధుర విందు మమతల విందు ఈ విందు. అదిరిన బ్రతుకును ఆదరించి చెదరిన గుండెను సరిచేయు అమర విందు ఆత్మీయ విందు ఈ విందు. మారని మదిని మదించి మారిన హృదిని దయచేయు మధుర విందు మమతల విందు ఈ విందు. అదిరిన బ్రతుకును ఆదరించి చెదరిన గుండెను సరిచేయు అమర విందు ఆత్మీయ విందు ఈ విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన వెలుగొండ క్రైస్తవ సంఘానికి మరియు మన విచారణకు కూడా దుఃఖపూరితమైనటువంటి రోజు. ఎందుకంటే మన మధ్యలో జీవించి మనతో పాటు ఎన్నో విషయాలను పంచుకొని మనతో కలిసిమెలిసి ఉండి ఈ రోజున మన మధ్యలో నుంచి ఎడబాటును పొంది ఆ ప్రభు సన్నిధికి చేరినటువంటి మన యొక్క సహోదరి అంబటి జ్యోతి కోసమై
ప్రార్థన చేయటానికై మనందరం కూడా ఇక్కడ గుమికూడి ఉన్నాం. ఈ రోజున ఆమె లేని లోటు మనందరికీ కూడా ఎంతో బాధాకరం. ఈ రోజున తల్లి మరియమ్మ గారి యొక్క పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు మన యొక్క విచారణ అంతా కూడా వెదగక్కుతూ ఉంది. ఈ సమయంలో ఆమె యొక్క మరణం వల్ల ముఖ్యంగా దుఃఖంతో నిండినటువంటి రాజారెడ్డికి, అతని యొక్క కుమార్తెకు మరియు వారి యొక్క బంధువులందరికీ కూడా మన యొక్క విచారణ తరపున, మన యొక్క క్రైస్తవ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి ప్రగాఢ అనుభూతిని, వారికి సంతాపాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నాను. ఈమె జ్యోతి మన మధ్యలో లేదు అన్నదానికంటే కూడా ఆమె మనకంటే ముందు ప్రభు సన్నిధి చేరింది అన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో అటువంటప్పుడు మనం ధైర్యంగా మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాము. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రాజారెడ్డికి, అతని యొక్క కుమార్తెకు కూడా దేవుడే ఆ కుటుంబానికి యజమానుడిగా ఉండి వారిద్దరిని కూడా చేయి పట్టుకొని రాబోయే కాలమంతా కూడా నడిపించమని, ఆ యొక్క బిడ్డకు తల్లి లేని లోటును తీర్చమని, రాజారెడ్డికి భార్య లేని లోటును తీర్చి వారి యొక్క కన్నీటిని తుడిచి వారికి మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ప్రసాదించాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికై ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ, కన్యాశ్రీలందరికీ మరియు బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా వారి యొక్క కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మీ అందరి యొక్క రాక, మరణించినటువంటి జ్యోతి కోసం ప్రార్థన చేయటం, ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ ద్వారా ఈరోజు నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ దివ్య పూజాబల్లో పాల్గొని ఈ యొక్క జ్యోతి యొక్క ఆత్మవిశ్రాంతి నిమిత్తమై మరియు రాజారెడ్డి కుటుంబానికై ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను, కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. రేపు 3వ రోజు కాబట్టి మోక్షదీపం పూజ రేపు ఉదయం 7:30 గంటలకు ఉంటూ ఉంది. అటు తరువాత ఈ యొక్క దినకర్మను వచ్చే ఆదివారం అనగా 15వ తారీఖున నిర్ణయించి ఉన్నారు. ఉదయం 8:30 గంటలకే రేవులోకి వెళ్ళే కార్యక్రమం ఉంటూ ఉంది. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని 10:30 గంటలకు ఈ యొక్క దినకర్మ పూజ అనేది నిర్వహించబడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారం ఉదయం 10:30 గంటలకు దినకర్మ పూజ ఉంటూ ఉంది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాదాయకమైన ఆహారమును స్వీకరించిన మేము మా సోదరివైన అంబటి జ్యోతి కొరకు నిన్ను అర్థించుచున్నాము. తన జీవిత కాలములో నీ నిత్య అనుబంధములో భాగస్థుడైన ఆమె క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలము ఆనందించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుచు ఈ మహా సహోదరి జ్యోతి మృతదేహమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానము చేసిన దేవుణ్ణి దృఢ నమ్మికతో ప్రార్థించుదము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సాంగత్యమును అనుభవింప పునరుత్థానమును గావించునుగాక.
ఈమె పాపములన్నింటినీ క్షమించి పరమపితతో సఖ్యతను అనుభవింప మన మేపరియగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోక రాజు సమక్షమున ఈమె శాశ్వత సంతోషమును పొందునుగాక. దైవ పునీతులారా, ఈమెకు సహాయముగా రండు. దైవదూతలారా, ఈమెకు ఎదురు రండు. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంతను ఉంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుకొందురుగాక. ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈమెలో శాశ్వతముగా వెలుగునుగాక. ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ దయామయుడైన తండ్రి, మా ఈ సహోదరి జ్యోతి ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతలకు గుర్తుగా ఉన్న ఈ మీ దాసురాలికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతావందనములను చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. ఈ మీ దాసురాలైన జ్యోతికి స్వర్గద్వారములను తెరువుము. మేమందరము క్రీస్తునాథుని కలుసుకొందము. తదుపరి మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో ఊరటను పొందినట్లు సహాయం చేయుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ఈమెను దీవించి ఈమెకు నిత్య విశ్రాంతిని దయచేయుదురుగాక. ఆమేన్. వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకే నా స్వంతం, నీవే నా సర్వం, నీ ధరికి చేరాలి. నీకే నా స్వంతం, నీవే నా సర్వం, నీ ధరికి చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, లోకాన నేనొక బాటసారి. నీ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. తిరువమయ్యా
తిరువుమయ్యా నా హృదయ నేత్రమును తిరువుమయ్యా తిరువుమయ్యా నా హృదయ నేత్రమును ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి ఎరిగించు నా స్వామి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి సంపాదించి ఆత్మను కోల్పోయి లాభం ఏమున్నది ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయి లాభం ఏమున్నది ఒక్కరోజు ప్రభు మందు నిలబడినే జవాబు ఇవ్వాలి ఒక్కరోజు ప్రభు మందు నిలబడినే జవాబు ఇవ్వాలి మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి ఆత్మకు బదులుగా ఏమివ్వగలను ఆత్మకు బదులుగా ఏమివ్వగలను ఎరిగించు నా స్వామి ఎరిగించు నా స్వామి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి నీ చెంతకు చేరాలి ఎంత దూర పయనమో గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం ఇంతలోన వీరియునో అంతలోన వాడునో
పయణమో నీటి మీద లేచిన ఆవిరి వంటి బ్రతుకిది నీటి మీద లేచిన ఆవిరి వంటి బ్రతుకిది క్షణము కూడా నిలవదు గాలిలోన కలియుడు క్షణము కూడా నిలవదు గాలిలోన కలియుడు ఇన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయణమో ఇన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయణమో త్రాసు మీద తోలినా ఎగిరిపోవు జీవితం త్రాసు మీద తోలినా ఎగిరిపోవు జీవితం కలలు గన్న జీవితం కలిసిపోవు నేలలో కలలు గన్న జీవితం కలిసిపోవు నేలలో ఇన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయణమో ఇన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయణమో